భారీ వర్షాలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ వర్షం కురవడంతో రైతులు అటు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మల్యాల మండలంలోని గొర్రెగుండం గ్రామంలో వంతెనపై నుండి నీరు పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే కొరుట్ల మండలంలోని కల్లూరు గ్రామ శివార్లో ఉన్న వంతెనపై నుండి నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతోపాటు ఇబ్రాహీంపట్నం మండలం కోమటి కొండాపూర్తో పాటు వివిధ గ్రామాల్లో లో లెవెల్ వంతెనపై నుండి నీరు పారింది. అలాగే నూతనంగా హై లెవెల్ వంతెన నిర్మిస్తున్న క్రమంలో లో లెవెల్ వంతెన తాత్కాలికంగా నిర్మించారు. దీంతో అది కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కతలాపూర్ మండలంలోని తాండాల గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో గ్రామస్తులు ఇళ్లలో చేరిన నీటిని బయటకు పారబోస్తున్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. దీంతోపాటు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, వెలుగటూరు, కతలాపూర్, మేడిపల్లి, రాయకల్ అలాగే మల్లాపూర్ మండలాల్లో వర్షపాతం ఎక్కువ నమోదైంది. రాత్రి నుంచి ఎడతెరపకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పెరిగిపోయాయి. దీంతోపాటు మత్తలు దూకుతున్నాయి. లో లెవెల్ వంతెనపై నుండి భారీగా నీరు పారడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరో 24 గంటలు వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పలు మండలాల్లో తిరిగి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. మల్లాపూర్ మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు.